విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్కు సుమారుగా 28,000 మంది వరకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే స్టేడియం వైపు వెళ్లే ఇతర వాహనాలు దారి మళ్లిస్తున్నారు. మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని చెబుతున్న డీసీపీ పృథ్వీరాజ్తో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఏసీఏ వీడీసీఏ క్రీడా మైదానం వేదికగా ఈ రోజు అయితే ఐపీఎల్ T20 మ్యాచ్ అయితే జరగనుంది. ఢిల్లీ లక్నో టీముల మధ్య జరుగుతున్న మ్యాచ్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలిసిందే. అయితే ఇదే అంశానికి సంబంధించినటువంటి ఆ విషయాలను మనతో పాటు డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? నమస్తే అండి. దీంట్లో అనాథరైజ్డ్ పర్సన్స్ ఎంటర్ అవ్వకుండా కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఎక్కడెక్కడ బ్యారికేడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా అనాథరైజ్డ్ వస్తువులు, వాటర్ బాటిల్స్ కానీ, బ్యాగులు కానీ, అలాగే నిషేధిత వస్తువులు కానీ, వెపన్స్ కానీ, అలాగే బెలూన్స్ కానీ ఇలాంటి అలో చేయట్లేదు. ప్రజలు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా బయో టాయిలెట్స్, వాటర్ ఏర్పాట్లు కూడా జరిగింది. పార్కింగ్ కూడా వివిధ ప్లేసుల్లో పార్కింగ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ముందుగానే ప్రజలకు తెలియజేసాం. అలాగే ఎక్కడ పెడితే అక్కడ సైన్ బోర్డ్స్ అది కూడా పెట్టడం జరిగింది. సో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా చూడడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ వాళ్ళకి నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ అది చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఎన్ని వేల మంది క్రీడా అభిమానులు వచ్చేటటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాం? మన కెపాసిటీ వచ్చేసి దగ్గర 28,000 వరకు కెపాసిటీ ఉందండి స్టేడియంది. సో అంతమంది వస్తారని మేము ప్రిపేర్ అవుతున్నాం. దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్రాఫిక్ విషయానికి సంబంధించి కానీ, పార్కింగ్ సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాటు? ట్రాఫిక్ సంబంధించి అన్ని చోట్ల డైవర్షన్ పాయింట్స్ పెట్టామండి. ముందుగానే పేపర్లో అది వేయడం జరిగింది. అలాగే ముఖ్యమైన కూడల్లో కూడా సైన్ బోర్డ్స్ అది పెట్టడం జరిగింది. ఎడిక్వేట్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పార్కింగ్లో కూడా ఎడిక్వేట్ లైటింగ్, సీసీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. మన గౌరవ సిపి గారు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారండి. సో డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది, ఆ ప్రాంతాల్లో ఎక్కడ కంజెషన్ అది జరగకుండా. రైట్, ఏదైతే ఏసీఏ వీడీసీఏ క్రీడా మైదానం వేదికగా కొనసాగనున్నటువంటి T20 మ్యాచ్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లు ఇప్పటికే పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడైతే ఇప్పటికే సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 28,000 కెపాసిటీ కలిగినటువంటి ఏదైతే క్రీడా మైదానం ఉందో ఈ క్రీడా మైదానానికి సంబంధించి 28,000 క్రౌడ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బయో టాయిలెట్ విషయాన్ని కానీ, లేదా బెలూన్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి అలౌడ్ లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అన్ని రకాల వసతులతో పాటు పూర్తిగా ఈ రోజు క్రీడను అయితే ఆస్వాదించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లయితే అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జీవంతో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.